కులగణన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా బీసీ ప్రజలు మెజారిటీ బీసీ ప్రజలు అంటే మొత్తం బీసీ ప్రజలంతా ఒక్కరోజన్న మా తలలు లెక్క పెట్టకపోతుందా ఈ ప్రభుత్వం, ఒక్కరోజన్న మా సంఖ్య ఏందో బయట పెట్టకపోతుందా అనేటువంటి ఆశతోని దశాబ్దాలుగా ఎదురు చూసింది ఈ సమాజం. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతూ కులగణన చేపడతామనేటువంటి తీర్మానాన్ని నిన్న సభ ఏకగ్రీవంగా ఆమోదించడం, ఇది తెలంగాణ రాష్ట్రంలో 60% దాదాపుగా 60% ఉన్నటువంటి బీసీల కళ్ళల్లో నిజంగా ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రులకు, శాసనసభాపతి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే అసెంబ్లీ తీర్మానం తర్వాత బీసీల కులగణన ఏ విధంగా ఉండాలి అనేటువంటి విధి విధానాల రూపకల్పన జరుగుతుంది. విధి విధానాల రూపకల్పన తర్వాత జీవో రిలీజ్ అవుతుంది. జీవో రిలీజ్ అయిన తర్వాత కులగణన అనేది ఈ రాష్ట్రంలో చేపట్టడం జరుగుతుంది. కులగణన చేపట్టిన తర్వాత అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెరోల సంఖ్య ఎంత, సాకలోల సంఖ్య ఎంత, మంగళోల సంఖ్య ఎంత, నాయ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, గౌడ్లు, పద్మశాలీలు, వడ్రంగి, ఇట్లా ప్రతి కులాన్ని, ప్రతి బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలను ఒక్క కులంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఓట్లు ఎన్ని, ఇవన్నీ వివరాలు బయటకు వస్తాయి. ఎప్పుడైనా సంఖ్య బయటికి వచ్చినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. డాటా ఉండాలి. డాటా లేకపోతే గుడ్డే దుషేన్ల పడ్డట్టు అవుతుంది. అయితే బీహార్ ప్రభుత్వం ఎప్పుడైతే కులగణన చేపట్టిందో, కులగణన చేపడితే 60% మంది బీసీలు వెళ్ళిరా రాష్ట్రంలో. ఒక్కొక్క కులంలో ఎవరెవరు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, మొత్తం లెక్కలు బయటకు వచ్చినాయి. 63%. ఇప్పుడు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ కులాల్లో చాలా మంది మేము ఇంతమంది ఉన్నాం, మేము ఇంతమంది ఉన్నాం, మేము ఇంత శాతం, మేము ఇంత శాతం అంటారు. వాస్తవిక లెక్కలు ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు. ఆ మాటను నిలుపుకునే దిశగా మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిండు. ఆ తర్వాత సభాపతి, ముఖ్యంగా శాసనసభ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ఆ స్థానంలో ఉన్న సందర్భంలో ఇలాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, తీర్మానాన్ని అంగీకరించడం, ఆ తర్వాత దాన్ని సభలో పెట్టడం, ఆ తర్వాత సభ్యులంతా ఏకగ్రీవంగా చెప్పడం. ఇంకా దీన్ని ఎవరైనా వ్యతిరేకించేటోళ్ళు ఎవరు ఉండరు. మీరు చూడండి, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే వాళ్ళు ఉండరు. వ్యతిరేకిస్తున్నాం అంటే వాళ్ళ పని కథం అన్నట్టుగా. వ్యతిరేకిస్తున్నాం అంటే ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకోరి. మొదటి స్టెప్పు బీసీలారా, మొదటి స్టెప్ పడింది. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. మనం ఓపికగా అన్ని సజావుగా ముందుకు తీసుకుపోయి ఈ కులగణన పూర్తి చేయడం కోసం ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం దగ్గర నుంచి కూడా వచ్చేటువంటి సూచనలు, సలహాలకు మనవి కూడా యాడ్ చేయాలి. అయితే కర్ణాటకలో ఇప్పటికే కులగణన పూర్తి చేశారు, కాకపోతే ఆ వివరాలు ఇంకా బయటికి రాలేదు. సో దానికి చిన్న చిన్న హార్డిల్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అది సమగ్రంగా లేదు అనేటువంటి రకరకాల విషయాలు చెప్తా ఉన్నారు. నేను కూడా కర్ణాటకలో బీసీ కులగణన వ్యవహారంలో పాల్గొన్నటువంటి కొంతమంది ముఖ్యులతో మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట, అక్కడ జరిగిన లోపాలు ఇక్కడ జరగకుండా క్లియర్గా ఈ అంశాన్ని తెలంగాణలో విజయం సాధించే దిశగా తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేయండి అనేటువంటి సూచనలు వాళ్ళు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల కులగణన దిగ్విజయంగా సాగుతుందని చెప్పి మేమంతా ఆకాంక్షిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సీఎం సాబ్. అలాగే ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక, భక్తులతో మేడారం కిటకిట. అబ్బా, అప్పుడే వచ్చేసారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి 4 రోజులే గడువు ఉండడంతో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మల దర్శనానికి గద్దెల వద్ద బారులు తీరాలి. ఇప్పటి వరకు 30 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మేడారం ప్రధాన జాతర ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనుంది. ఈ నెల 22 నుంచి 24 వరకు జాతర జరిగేది ఉంటే ఇప్పటికే భక్తులు పోటెత్తి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు, వనదేవతలను. అక్కడ
శ్రీరాముడు లేరన్న వారు జై శ్రీరామ్ అంటున్నారు, రాముడు లేరన్న వారు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారని కాంగ్రెస్ నేతలపై ప్రధాని మోడీ మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగకూడదని వారు కోరుకున్నారని ఆరోపించారు. జై శ్రీరామ్ అని కాంగ్రెస్ వాళ్ళు అనకూడదని రూల్ ఉందా? రూల్ ఉందా అర్థం కాలే కానీ అందరు మొక్క నువ్వు మొక్కవా నేను మొక్కనా మేమంత హిందువులమే కదా. అసలు వాస్తవానికి శ్రీరాముడికి మోడీకి ఏం పట్టాభిషేకం కార్యక్రమాలు కాదు కదా, ఇది ప్రజలది, హిందువులు. దేవుడు అందరివాడు కదా, అందరివాడు దేవుడు. కేవలం మాకు మాత్రమే ఉండాలి, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటారని మండిపడితే అది అర్థం పడడం లేని విషయం అవుతుంది. ఇక తేలనున్న బీసీల లెక్క కులగణనపై అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవంగా సభ ఆమోదం. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల జనాభా లెక్కించేందుకు ఇంటింటి సర్వే తీర్మానం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన. సీఎం రేవంత్, జనాభాలో 50% పైగా ఉన్నోళ్లను పాలకులుగా చేయడమే లక్ష్యం. దీనిపై 0.5% ఉన్నోళ్లకు బాధ ఉండొచ్చు. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమైనాయి? ఆ రిపోర్ట్ ను ఒక కుటుంబం దాచుకున్నదని ఫైర్. సర్వే పూర్తయ్యాక కులగణన బిల్లు అని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి బీసీ సప్లాన్ ను అమలు చేస్తామని ప్రకటన. ఇక్కడ బీసీ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఒకటి చూడాలి మనం. అసెంబ్లీలో శుక్రవారం కులగణన తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడుతున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ అన్న నీకు ధన్యవాదాలన్నా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నీ పాత్ర ఎంత ఉందో ఈ బీసీల కులగణన వ్యవహారంలో కూడా అదే స్థాయిలో పాత్ర కనిపిస్తా ఉంది. మీరు మంత్రిగా ఉండి అది ప్రవేశపెట్టడం అది నిజంగా ధన్యం. బీసీలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కులగణనకు ముందడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కించనుంది. ఇప్పటి వరకు దేశంలో ఒక్క బీహార్లోనే కులగణన పూర్తయింది. ఏపీలో కులగణన జరుగుతున్నది. ఈ 2 రాష్ట్రాల తర్వాత కులగణనపై ముందడుగు వేసిన 3వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం పెట్టిరు ఏకగ్రీవంగా. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, ఇట్లెందుకుంటది గట్లెందుకుంటది అనే మాటే లేదు. దమ్ముంటే దీన్ని వ్యతిరేకించి చూపెట్టరు ఎవడన్నా, విపక్ష పార్టీల నుంచి ఎవడన్నా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి రాజకీయ సమాధి అయిపోతారు కథ. అంతే చూసిరా బీసీలారా, అంటే బీసీల కులగణన చేద్దామంటే మొత్తం అందరు సైలెంట్ గా ఉండి చేయాల్సిందే అని ఏకగ్రీవంగా సప్పట్లు కొట్టే పరిస్థితి ఉందంటే బీసీల పవర్ ఏందో చూడండి. ఇక బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల జనాభా లెక్కించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించబోతా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. తీర్మానం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఇక్కడ ఇంకా కీలకమైంది, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన. ఇప్పుడు ₹1 ఒకరికి పంచాలంటే ₹1 ఇప్పుడు పెళ్లికి ఎంతమంది వస్తారంటే పెళ్లికి 1000 మంది వస్తారు. 1000 మందికి ఎంతో వంట చేయాలి, ఎన్ని ఆటలు పోయాలి, ఎన్ని ఫంక్షన్ హాల్ ఎట్లుండాలి, ఈ లెక్కలు ఉంటాయి కదా. మరి ఆ 1000 మంది లెక్క తేలాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎంత బడ్జెట్ కేటాయించాలంటే ఆ లెక్క తెలవాలి కదా. ఆ లెక్క ఇప్పటిదాకా తెలవకుండా దాచిపెట్టిరు. ఇప్పుడు ఆ లెక్క బయటికి తీసుకురాబోతుంది తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. జనాభాలో 50% పైగా ఉన్నోళ్లను పాలకులుగా చేయడమే లక్ష్యం. జనాభాలో ఎంత శాతం ఉన్నారు? 100కి 50% పైగా ఉన్నారు బీసీలు. వాళ్ళకు అంటే పరిపాలన చేసేతగా కానీ అవకాశాలు రాక, జనాభాలో 50% పైగా ఉన్నోళ్లను పాలకులుగా చేయడమే లక్ష్యం. ఇది చాలా కీలకమైన వర్డు. ప్రజలంతా దీంట్లో చాలా పెద్ద అర్థం ఉంది. దీనిపై 0.5% ఉన్నోళ్ళకి బాధ ఉండొచ్చు. 0.5% ఎవరున్నారు? అదే కేసీఆర్. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమైపోయినాయి? సమగ్ర కుటుంబ సర్వే గతంలో కేసీఆర్ చేసిండు. బొంబాయికి వెళ్ళి, సూరత్కి వెళ్ళి, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిరు. అగో జనాభా లెక్కలు తీస్తున్నాడ కేసీఆర్. సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజుల ఖతం చేయాలన్నట, లెక్కలు బయటికి రావన్నట, లేకపోతే చచ్చిపోయినట్టు లెక్క. ఇట్లా రకరకాలుగా కోళ్ళు, కొంకనక్కలు, సైకిన్లెన్ని, గడియారాలని లెక్కలన్నీ రాసుకొని పోయి ఎవరిది ఏ కులం అనే కాడి నుంచి రాసుకొని పోయి లెక్కలు బయటికి రానియలే కేసీఆర్. తీసుకొని జైలు పెట్టుకున్నాడు. లెక్కలు బయటికి రానియలే. ఎందుకు రానియలే లెక్కలు? ఎందుకు రానియలేదంటే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు 50 లక్షల మంది ఉంటే, మరి 50 లక్షల మంది ఉన్నారు ముదిరాజులు అని కేసీఆర్ చెప్పిండు అనుకో, 50 లక్షల మంది మేముంటే నువ్వెట్లా సీఎం అవుతావురా అని చెప్పి కేసీఆర్ ను ప్రశ్నిస్తారు కదా. అందుకోసం రానియలే, అందుకోసం ఈ లెక్కలు దాచిపెట్టిండు కేసీఆర్. ఇప్పుడు ఆ లెక్కలు పక్కాగా రాహుల్ గాంధీ గారి నిర్ణయం, అది కేంద్రం
ఏదైతే సోనియా గాంధీ, ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే, ఆ తర్వాత మిగతా నాయకత్వం అంతా కులగణన చేయాలి, ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఖచ్చితంగా రాజకీయ చైతన్యవంతులను చేయాలని తీసుకున్న నిర్ణయంలో భాగం. కేసీఆర్ ఈ లెక్కలు ఎందుకు బయటపెట్టలే? నీవు ఇవాళ అసెంబ్లీలో ఏకగ్రీవంగా మేము కూడా తీర్మానాన్ని ఆమోదిస్తున్నాము, మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి నీ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టి కేసీఆర్ చూద్దాం. నువ్వు చేసి దాచిపెట్టినావు కదా, అది ఆ లెక్కలు బయటపెట్టి చూద్దాం. దీనిపై 1% ఉన్న వాళ్ళకి బాధ ఉండొచ్చు, ఎందుకంటే ఇవి బయట పెడితే కేసీఆర్ కో బాధ. బీసీల లెక్కలు బయటకు వస్తే ఇప్పుడు కేసీఆర్ కో బాధ. ఇక మంది అంతా వాళ్ళే ఉన్న తర్వాత మనం ముఖ్యమంత్రులం ఎట్లయితాం రా అని వాళ్ళలో వాళ్ళకు పంచాయతీ అవుతుంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమైనాయి అంటే దాచిపెట్టిండు. సర్వే పూర్తయిన తర్వాత కులగణన పైన బిల్లు పెడతామని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చెప్పారు. బీసీ సప్లాన్ ను అమలు చేస్తామని ప్రకటించారు. బీసీ సమాజమా, బీసీ ప్రజలారా, దీన్ని లైమ్ లైట్ లో ఉంచాల్సిందే. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు, కానీ ఆ వివరాలు ఇప్పటికి బయట పెట్టలేదు. 10 ఏళ్లు ఎందుకు దాచిపెట్టారు? ఆ లెక్కలు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచలేదు, కానీ ఆ రిపోర్టు ఒక కుటుంబానికి మాత్రం అందుబాటులో ఉంది. ఆ కుటుంబమే ఆ నివేదికను దాచుకున్నది, ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాడుకున్నది. ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీసుకొని కేసీఆర్ ఏం చేసిండు, వాళ్ళ కార్పొరేషన్ పదవని బిస్కెట్లు వేసుకుంటా రాజకీయ పబ్బం గడుపుకున్నాడు కేసీఆర్. రాష్ట్రంలో బీసీల లెక్క తేలనుంది. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల జనాభాను ప్రభుత్వం లెక్కించనుంది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మిగతా బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఈ నెల 4న కేబినెట్ సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన నిర్వహించాలని, ఇందుకోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలపైన సర్వే ఉంటుంది అని తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీలది ఎట్లాగైతే లెక్క పెడుతారో మిగతా వాళ్ళది కూడా లెక్క పెట్టుకుంటూ పని అయిపోతుంది. మిగతా కులాలు ఎన్ని ఉన్నాయి, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, వైశ్యులు ఎంతమంది ఉన్నారు, రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు, కమ్మ ఎంతమంది ఉన్నారు, ఈ కాపులు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క కూడా పెట్టుకుంటే సమగ్రంగా వస్తుంది. వాళ్ళని మినహాయించి వీటిని లెక్క పెట్టడం వల్ల ఇంకా కొంత డేటా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బడుగు బలహీన వర్గాలను బలపరిచేందుకే కులగణన నిర్వహిస్తున్నామని చెప్పారు. బలహీన వర్గాలను పాలకులుగా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కులగణన తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడారు. యూపీఏ హయాంలో మైనార్టీల కోసం జస్టిస్ సచార్ కమిటీని ఏర్పాటు చేశారని, అది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపడుతున్నామని ఆయన తెలిపారు. సరే, అండగా నిలబడాలన్న ఆలోచనతోనే మా నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో, ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా, సమగ్ర ప్రణాళికలు, విధానాలను రూపొందిస్తాం. ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు, లేకపోతే సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది, కడియం శ్రీహరి గారు, వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా, ఇది సమగ్ర కుటుంబ సర్వే కులగణన చేపట్టాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నిర్ణయం, ఆ నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీన్నే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. Resolution moved. I request to the minister to explain the aims and objects of the resolution. సో ప్రభుత్వ తీర్మానము వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాలు, ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం తేదీ 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే
కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని ఆశిస్తాను. అలా సభలో ప్రవేశపెట్టడం జరిగింది. Now the discussion on government resolution. దీనికి సంబంధించి ఒక తీర్మానం, ఒక టీంను అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా గౌరవ సభ్యులందరికీ ఈ యొక్క తీర్మానానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క అపూర్వ ఘట్టంగా భావిస్తాను నా జీవితంలో. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ఒక బలహీన వర్గాల రాజకీయం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు మా నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క అంశం మీద అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ఈరోజు తీర్మానం అందరి సంక్షేమానికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఒక సమాచారాన్ని తీసుకొని ముందుకు పోయేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తాను. ఇది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి, మిగతా ఉప ముఖ్యమంత్రి గారి, మంత్రులందరూ, శాసనసభ్యులందరూ కలిపి ఒక మంత్రివర్గ తీర్మానం తీసుకున్నది. ఇది జనాభా గణన లేదా కులగణన అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోదైనా ఆయా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలను చేపట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు తీసుకుంది. గతంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2011లో చేసి అప్పటికి కూడా దాని తర్వాత జరిగిన మొత్తానికి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పొన్నం ప్రభాకర్ అన్న ఆ విధంగా ప్రభుత్వం అంటే శాసనసభ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించింది. ఇదొక శుభదినం. ఇవాళ నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం. జస్ట్ ఆ ఎంట్రీ చాలు బీసీలకు ఎలాంటి న్యాయం జరగబోతుందో ముఖ్యమంత్రి గారి మాటల్లో మనం విన్నాం. ఇంకా కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్లు పార్టీలో చేరిన పట్నం సునీత, బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, సినీ నటుడు అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య కార్పొరేటర్ శ్రీదేవి శుక్రవారం గాంధీభవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పట్నం సునీత వెంట ఆమె భర్త ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం వారంతా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అంటే ఇప్పుడు అచ్చా మహేందర్ అన్న కప్పుకోలేదు చేయాలి మేడంకి సార్ చేయాలి. మొన్న మాట్లాడింది లైవ్లో 10th తర్వాత చేస్తాను. చాలా రైట్ గా మొత్తానికి బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లో భారీగా చేరికలు సాగుతా ఉన్నాయి. ఇక పంజాబ్ లో రోడ్డెక్కని బస్సులు. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో శుక్రవారం పంజాబ్ లో బస్సులు రోడ్డెక్కలేదు. వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేసిండ్రు. ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇక ఆదాయం పెంచి చూపేందుకు ఫేక్ ఐటీ రిటర్న్లు. శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో 2.7 కోట్లు సీజ్ చేసిరు. భార్య మరదలు వ్యాపారులట, బిడ్డ హోమ్ ట్యూటర్ అట, శారీ సెంటర్స్, బొటిక్స్ పేరుతో నకిలీ రికార్డులు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఆస్తుల కొనుగోలుకు స్కెచ్ వివరాలు సేకరించి చర్యలు చేపట్టిన ఏసీబీగా కేటీ రామారావు బినామీ, సోమేష్ కుమార్ బినామీ. ఇగోజుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. ఆయన పెట్టిన పెట్టుబడులను సీజ్ చేస్తున్నది. ఇందులో భాగంగా శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ వద్ద 2.70 కోట్లను శుక్రవారం సీజ్ చేసింది. ఈ కేసులో గత నెల 24న ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నారాయణగూడలోని శ్రీకృష్ణ గ్రాండ్స్ అపార్ట్మెంట్ లో శివబాలకృష్ణ 2 లగ్జరీ కార్లు కొన్నట్టు ఆధారాలు సేకరించారు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. మేడం లైవ్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ వదిన గారు, నమస్కారం. నేను తీర్మార్ మల్లన్న మాట్లాడుతున్నాక. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిరు, మహేందర్ అన్న కండవ కప్పుకోలేదు మరి? ఆయన అదే ఏమో అంటే అది నాకు ఐడియా లేదు. నీకు తెలియకుంటే ఎట్లుంటుంది వదిన? బరాబర్ తెలిసే ఉంటది కానీ చెప్తలేవు. ఆందాకు వచ్చిందిగా లోపల దాకా.
వచ్చిండ్రు ఇంకా నేను కదా క్యాండిడేట్ నేను కదా అందుకే. అచ్చా ఇప్పుడు చేరికలో మీరు వేరు అన్న వేరు అన్నట్టు అంతే కదా. బాగుంది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే తర్వాత ఉన్నట్టుంది మన ప్రోగ్రామ్ ఉన్నట్టుంది. రైట్గా ఇందుకు సంబంధించి శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్ కు నోటీసులు ఇచ్చి వివరాలు రాబట్టారు. 2021 నుంచి 22 వరకు విడతల వారీగా 2.70 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్ వద్ద ఉన్న 2.70 కోట్లను సీజ్ చేసిరట. ఇగో ఇట్లా విని దందా కేటీ రామారావు. అయితే ఈయన కొత్త పెట్టిండు కదా, బొటిక్స్ ట్యూటర్లు తర్వాత పెట్టిండు కదా. ఒక ఆమె బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించింది. బ్యూటీ పార్లర్ 70 లక్షల వాచి. ఇవాళ స్పేస్ లోకి ఇన్షాట్ 3DS ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభించింది. ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు చేపట్టిన GSLV F-14 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం కౌంట్ డౌన్ షురూ చేసింది. సాయంత్రం ఉందంటే రైట్గా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య, సభ్యులుగా సుధీర్ రెడ్డి, మురళీ నాయక్, రమేష్ వక్ బోర్డ్ చైర్మన్ గా అజ్మతుల్లా హుస్సేన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య, వరంగల్ మాజీ ఎంపీని నియమించడం జరిగింది. వక్ బోర్డ్ చైర్మన్ గా అజ్మతుల్లా హుస్సేన్ కూడా నియమించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు. ఎన్డీఏలో చేరుతున్నట్లు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. బండి సంజయ్ మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్ళు ఎవరు ఒక్క సీటు కూడా రాని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోరు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చుంటే కేటీఆర్ ను ఇప్పటికే జైల్లో వేసి ఆస్తులు జప్తు చేసేటోళ్ళం. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తే హరీష్ ను కూడా పార్టీలో చేర్చుకుంటాం. రాముణ్ణి నమ్మిన వాళ్ళు బీజేపీ ఓటేస్తారు, నమ్మని వాళ్ళు కాంగ్రెస్ కు ఓటు వేస్తారని కామెంట్ అంటూ ఒక వార్త. ఇక్కడ మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్ళు ఎవరు ఒక్క సీటు కూడా రాని ఆ పార్టీతో తమాం బీఆర్ఎస్ పార్టీకి ఏం విలువ కడుతున్నారు? ఇజ్జత్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ గుడ్డగోసి లేకుండా మాట్లాడుతున్నా. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చుంటే కేసీఆర్ కేటీఆర్ ను ఇప్పటికే జైల్లో వేసి ఆస్తులు జప్తు చేసేటోళ్ళం. ఇది మాత్రం కొద్దిగా అనుమానమేనా? ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆఖరికి మిమ్మల్ని జైల్లో వేస్తే కూడా ఏం చేయలేకపోయారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తే హరీష్ ను కూడా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి అంటుండు. హరీష్ రావును చేర్చుకుంటే కథమే బీజేపీ. కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్, ఐటీ శాఖ నిర్ణయం, ట్రిబ్యునల్ ఆదేశాలతో మళ్ళీ డీఫ్రీజ్. కనీసం 115 కోట్లు ఖాతాలో ఉంచాలంటూ ఆదేశం. విచారణ వచ్చే వారానికి వాయిదా. ఎన్నికల ముందు ఖాతాలు ఫ్రీజ్ చేస్తారా? ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని చెప్పి ఖర్గే రాహుల్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నిన్న ఎలక్టోరల్ బాండ్ల పంచాయతీ వచ్చింది కదా. ఎలక్టోరల్ బాండ్ల పంచాయతీ కాంగ్రెస్ పార్టీ దగ్గర 1500 కోట్లున్నాయి, బీజేపీ దగ్గర 6500 కోట్లున్నాయి అని చెప్పారు. అనుకున్నాక ఇప్పుడు ఎన్నికల ముంగట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా పైసలు తీసుకోకుండా ఐటీ శాఖలు సీజ్ అట. సోడిగా గదిగా బీజేపీ ఈ పనులు చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఐటీ శాఖకు బీజేపీకి ఏం సంబంధం అని మళ్ళీ కొత్త క్వరీ. ఇవేం మాట్లాడకూడదు, అందరికి ఏం సంబంధము. అయ్యో ఇవాళ కాకది బాపు జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ కాకది పుట్టినరోజు కదా. అచ్చా, మన బాతాల పోషెట్టి గారు మీరు ఇలాంటి పుట్టినరోజు జనవరి 17 నాది, ఫిబ్రవరి 17 నీది. ఆహా, జస్ట్ 1 మంత్ గ్యాప్ ఉంది నీకు నాకు. అయితే మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని. అయితే నిన్న వస్తే అసెంబ్లీలో ఓ తీర్మానం కూడా పెడతారు, శుభాకాంక్షల తీర్మానం. నువ్వే అసెంబ్లీకి రావా? అసెంబ్లీ అంటేనే చుచ్చు. సరే, ఏదేమైనా గతంలో ఎట్లుంటుండే కాకని బర్త్డే అంటే రాష్ట్రంలో పండుగ లెక్కనే ఉంటుండే. ఏడ చూడు ఫ్లెక్సీలు, పేపర్ల నిండా అవే, ఏడ చూసినా ఇదే హంగామా తతంగం ఉంటుండే. వాళ్ళు తెలంగాణ డ్రింకర్స్ అసోసియేషన్ కూడా ఆఖరికి తెలంగాణ పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియో పంపు. డ్రింకర్స్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు క్యూ న్యూస్ లో కూడా క్యూ న్యూస్ లో కూడా చేసుకొని పుట్టిన మరి వాళ్ళు ఆడిపోయారు. ఇలా మా ఎటు పోయినావు మన రాఘవరెడ్డి అన్న, వాళ్ళు ఎటు పోయారు, వీళ్ళు ఎటు పోయారు. ఇలా ప్రధాన కార్యదర్శులు ఏడున్నారు మరి ఫ్యాన్ చేంజ్ అయిపోయారా ఏంది? ఆయన కథ ఏంది? బాపు అట, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బాపు. అయితే అన్ని బాపు అని వేసింది రేడా, ఎక్కడ కూడా ఎక్కడ రఘువీర్ రెడ్డి గారిని ఒక మాట్లాడదాం. మిస్సింగ్ అట కరువు నేలను. నమస్కారం అండి. హలో, ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే. మీరు పోయినసారి మీ బర్త్డే చేసుకున్నారు స్టూడియోలో. అన్న నేను ఖమ్మంలోనే అన్న దండం పెడతా.
అరే మరి ఎట్లా మరి శుభాకాంక్షలు చెప్పవా మీ దోస్తుకు? చెప్పాలి కానీ వద్దాం అనుకున్నది నిన్న మొన్న అందరూ ఈడందరు నా సుఖాలుగుతారు. ఈడ మన పిల్లలు లేరానే మరి జర గొంతన్న తడుపువా? కుతికేనన్నా తడిపేది ఉండే కదా అంటాడు సుదర్శన్. అదే కొంచెం తడిపేది ఉండే, గొంతు తడిపేది ఉండే. మేమేమో లేకపోతే. ఓకే, శుభాకాంక్షలు అయితే చెప్పు. శుభాకాంక్షలు చెప్తాను కదా. చల్లగా వర్దిల్లాలి, నిండా నూరేళ్ళు అట్నే బతకాలి, పదవి లేకుండా ఉండాలి. పదవి అహంకారం పోయింది. కొత్త మీటింగులు పెట్టుకుంటూ బర్త్డే శుభాకాంక్షలు చెప్పించుకుంటాడు. మేమేమో సీసాల మందు పోసి శుభాకాంక్షలు చెప్తాం. చలో ఇక బర్త్డే చేస్తున్నాం లేక. ఓకే నీకు ఎట్టి పరిస్థితుల్లో సంఘానికి అధ్యక్షుడు మళ్ళీ ఇవాళ గజ్జనే ఉంటుందా దావతు? మంచిగా ఉంది, మంచిగా చికెన్ పెట్టుకున్నాం. కనీసం ఇంకో మా కస్టమర్ వస్తుందా? ఇగో విజయ టాకీ సెంటర్ పైన ఉంటది. పట్టుకరా. ఇగో ఈ రకంగా సెలబ్రేషన్ జరుగుతా ఉన్నాయి రాష్ట్రం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి డ్రింకర్స్ అసోసియేషన్ నీటుకుంటారు కానీ మా దానికి ఎవరు లేక సిగ్గుపడి తెలంగాణ రాష్ట్ర డ్రింకర్స్ అసోసియేషన్ కొంచెం గౌరవప్రదంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి డ్రింకర్స్ అసోసియేషన్ నీటుకుంటారు కానీ మా దానికి ఎవరు లేక సిగ్గుపడితే రాష్ట్రాన్ని సాగుతున్నారు మీ దగ్గర. ఎవరికి కిస్కుపిండి దాంతో మనకు హైలైట్ అయింది. నేను కూడా ఎవరికి భయపడే రకం కాదు. నేను కేసీఆర్ గారు మొండి నేను అందుకే లేదు, మేము భయపడేది లేదు. సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తెచ్చుకుంటూ సంపాదిస్తున్నావు, తాగుతున్నావు. అంతే. లేదు మాకేం లేదు కాదన్నా. మీరు చేస్తున్నటువంటి కష్టానికి మీ కష్టం ఏదైతే ఉందో ఈ కష్టం రాష్ట్రాన్ని సాదే కష్టమే. మీరు చేస్తున్న కష్టం రాష్ట్రాన్ని సాది. పొద్దుగా ఎన్ని గంటలకు పోతా ఉంటారు వైన్స్ కాడికి? అంటే మన సంఘం సభ్యులు సంఘం అయితే దాదాపు 8 o'clock లేచి మొంగనుకుని వెళ్ళిపోతారు. 8 గంటలకి ఫస్ట్ వాళ్ళకి ఉంటారు కొందరు ఇక టీం, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. 8 గంటల వరకు అక్కడ చేరుకుంటారు. ఒకసారి మార్నింగ్ 6 o'clock గురించి కొట్టాడతారు. ఎక్కడ దొరుకుతుంది బ్లాక్ లా అని వెళ్ళిపోతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కొందరు వేరే అంటే ఈ 6 గంటల నుంచి 8 గంటల 10 గంటల మధ్యలో మీకు తక్లీఫ్ అవుతుంది. అదేమన్నా సమయాన్ని అంటే కూడా డిమాండ్లు ఉన్నాయి అట్లా అట్లాంటిది అనుకోవద్దు. కానీ మా వేరే ఆడవాళ్ళందరూ బాధపడరా? మరి బాధపడతారు కాదు సార్. మొత్తమే బంద్ పెడితేనేమో అదో తరీకా. సగం తెరిచి సగం తర్వాత తెరిచి వస్తేరా అంటే పోతారు. ఎందుకు పోరు? కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే చెప్పిండు అనేక మాటలు. నేనే తాగుతాను, దాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని ఆయనంత మాత్రం పెద్ద మీకు ఆయనే ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలో. అంతేనా? ఏం చెప్పదలుచుకున్నామేమో. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడ్డాడు, ఎట్లా పెరిగిండు అన్నది జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు. మల్లన్న గారు సిద్దిపేట దగ్గర చింతమడక వీరి గ్రామం. నాది సిద్దిపేట జిల్లా. అంతకుముందు కరీంనగర్ జిల్లా ఉండే. పొట్లపల్లి నేను మాజీ సర్పంచ్ చేసిన. నా పేరు లింగాల రఘువీర్ రెడ్డి అంటారు. సారుకు బద్దిపడి గల చాలా సుట్రికాలు ఉన్నాయి. మన ఈ ఊరు బొమ్మెరపల్లి దగ్గర రాజేశ్వర రెడ్డి అని ఉండే. అతను ఆస్తిపాస్తులు అమ్ముకొని అన్ని ఈయనకే చదివించడం జరిగింది. వీరు అతాని రామకృష్ణ అనే పెద్ద మనిషి ఉండే. అతడు సినిమాల ప్రాజెక్టు సినిమాలల్లా వారి గురించి కొంత తెలుసు. ఎందుకంటే పతాన్ రామకృష్ణ గారిది సిద్దిపేట రోజు సెలబ్రేషన్ జరిగి కేకులు కూడా కట్ చేసిరు. సేమ్ ఒక ఇక ఇది ఇలా తెలంగాణ రాష్ట్ర డ్రింకర్స్ అసోసియేషన్స్ సభ్యులు అధ్యక్షులు తెలంగాణ ఇది పెట్టు. డ్రింకర్స్ అసోసియేషన్ ఇది పెట్టు. నువ్వు ఇట్రా, నువ్వు పాలన అంతం కావాలని పెట్టురు ఇక. అంతే కదా? శుభాకాంక్షలు. మీ పాలన ఇంతటితో అంతం కావాలి. ఇకనైనా కొంచెమన్నా తెలివితోని పత్రికా విలేకరులను గాని ఎవరిని గాని దూషించినట్టు మాట్లాడకు. ముక్కిట్లు అనుకుంటా మందిని తిట్టబాకు దయచేసి. రైట్. ఇక నిండు 100 ఏళ్ళు బతుకు, జీవించు. నీకు ఎప్పటికీ తోడు ఉంటాను మేము. ఉంటావు అంతే. ఏడా చచ్చదాకా అక్కడ పెట్టాలి మీరు.
మీరు సభ్యులు ఒక పెట్టుకోవాలి. నువ్వు ఇంటి పెట్ట. ఇట్లా సెలబ్రేషన్ జరిగినాయి ఆ రోజు. ఇక మళ్ళా ఏడికొచ్చింది ఫుల్ పేజీల నిండి ఓటింగ్లు గీటింగ్ల కలిసి వచ్చింది పాపం కేసీఆర్ బర్త్డే కాడికి. ఏంది తెలంగాణ బాపు మీ బాపు పని అయిపోయింది. కానీ 20 కుక్కలను పిస్టల్తో కాల్చి చంపిను. మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్లో అర్ధరాత్రి దారుణానికి తెగబడ్డ 4 దుండగులు. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు షూటింగ్ ప్రాక్టీస్ కోసమే కాల్చి ఉంటారని అనుమానాలట. ఒరి అమ్మ, అవి ఏందో అర్థమైంది. కుక్కలను కాల్చి చంపారు. 6 పరీక్షల ఫలితాలు రిలీజ్. టీపీఏ, ఏఎంబీఐ, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, హార్టికల్చర్ ఆఫీసర్, లైబ్రేరియన్, ఏఏ రిజల్ట్స్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ. గతంలో నిర్వహించిన 6 పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం రాత్రి రిలీజ్ చేసింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ తదితర పోస్టులకు సంబంధించిన జిఆర్ఎల్ లిస్టును గవర్నమెంట్ వెబ్సైట్ లో పొందుపరిచారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో మరికొంతమందికి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇక ఇది ఇట్లా ఉంటే ఇగో కేసీఆర్ ఒదిగిండట. గుడ్లను ఒదిగితే కాళేశ్వరం వెళ్ళింది, ఆడికేని మిషన్ కాకతీయ వెళ్ళింది, టీఎస్పీఎస్సీ అవినీతి గుడ్లు వలిగి ఇగో రాక్షసులు బయటకు వచ్చినాయట. కోడి ఒదిగితే భలే ఉంది. పాములు మొసళ్ళు వెళ్తున్నాయి, పాములు మొసళ్ళు వెళ్తాయి. ఆంధ్రజ్యోతి చూద్దాం. వైద్యాధికారికి లంచాల రోగం. ఏసీబీకి చిక్కిన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాన్ టెండర్ సర్జికల్ డ్రగ్ సరఫరాకు 3 లక్షల డిమాండ్. అత్యవసరానికి సంబంధించిన పనుల్లో అధికారి పైసల కక్కుర్తి. 2 సార్లు రూపాయలు 1,00,000 చొప్పున ఇచ్చినా ఇంకా కావాలని పట్టుబట్టిండట. దొరికిపోయిండు. అరే పాపం మంచోడే ఉండేనే. ధరణితో గోల్మాల్. అమ్మిన భూముల్ని మళ్లీ అమ్మే అవకాశం ఉందట. రెవెన్యూ రికార్డులకు ఎక్కని రిజిస్టర్ భూములు. తప్పుల తడకలతో ధరణి పోర్టల్ అప్డేట్. దీన్ని అవకాశంగా తీసుకొని లేఅవుట్ల కబ్జా. ఇదే రీతిన హయత్ నగర్ లో 5 ఎకరాల ఆక్రమణ లేఅవుట్ చెరిపేసి దానిపై మళ్లీ లేఅవుట్. ధరణి ఆధారంగా వేరే రియల్టర్ కు రిజిస్ట్రేషన్. తాజాగా వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే భాగవతం అండగా నిలిచిన అన్ని శాఖల అధికారులు నెల రోజుల్లోనే లేఅవుట్ కు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఓకే చెప్పిందట. ధరణి జయంగా చూడు, పాత లేఅవుట్లను కూడా మళ్ళీ కొత్తగా చేయొచ్చట. ధరణి జయంగా చూసుకో. మీ ధరణి మళ్ళీ అమ్మే అవకాశం చూసుకో. సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం. అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవ ఆమోదం. రాష్ట్ర ప్రజలందరి స్థితిగతులపై ఇంటింటి సర్వే సాకారం కానున్న వివిధ వర్గాల దశాబ్దాల కళ. కులగణన కోసం 150 కోట్లు కేటాయించాం. తీర్మానంతో జీవితం ధన్యమైందని చెప్పి మంత్రి పొన్నం. సర్వరోగ నివారణల కులగణన ఉంటుందని చెప్పి బట్టి విక్రమార్క. తీర్మానంతో సరిపెట్టొద్దు, చట్టం చేయాలని గంగుల. కులగణన నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం. సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి నిన్న. అయితే ఇక్కడ తీర్మానంతో సరిపెట్టొద్దు, చట్టం చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అంటా ఉన్నాడు. ఈ అసెంబ్లీ తీర్మానం కూడా చేయలే కేసీఆర్. ఈ తీర్మానం కూడా చేయలే. అసలు జనాభా లెక్కలు తెలంగాణ రాష్ట్రంలో అడవులలో పులిని లెక్క పెట్టిండు కేసీఆర్, కానీ ఈ లెక్క పెట్టలే. కనీసం ఆలోచన కూడా రానియలేదు. వెల్కమ్ సునీతమ్మ. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, చిత్రంలో కోమటిరెడ్డి. హ్యాట్రిక్ జెడ్పీ చైర్పర్సన్ రికార్డు మీది. మహేందర్ అన్న, మీరు ఈ రోజే చేరి ఉంటే బాగుండేది. సీఎం రేవంత్ రెడ్డి. సునీత గాంధీ భవన్ లో కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ పున్షి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ దంపతులు కాంగ్రెస్ లోకి. అనంతరం రేవంత్ ను కలిసిన నేతలంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మహేందర్ అని ఇంకా చేరలేదట, మళ్ళొక ముహూర్తం. కానీ హ్యాట్రిక్ జెడ్పీ చైర్పర్సన్ సునీతమ్మ. ఇక పాలకులు కావాలి. బీసీల్ని అన్ని రంగాల్లో నిలబెట్టాలన్నదే లక్ష్యం. ఇన్నాళ్ళు పవర్ లో ఉన్నోళ్లకు బాధ ఉండొచ్చు. కులగణనపై మాది తిరుగులేని చిత్తశుద్ధి. కేటీఆర్ సీటు మార్చడం కాదు, బయటికే. అసెంబ్లీలో సమగ్ర కులగణన చర్చలో సీఎం. సంపూర్ణ సామాజిక ముఖ చిత్రం గణనతో అన్ని కులాల వివరాలు వెల్లడంటూ. అన్ని కులాల వివరాలు వెల్లడి కావాలి. ఓన్లీ బీసీఏలే కాదు, అందరి లెక్క పెట్టాలి. అందరికీ సమాన హక్కులు దక్కాలి. ఇవాళ సాగునీటి శాఖపై శ్వేతపత్రం. అధికార పక్షంపై ఎదురుదాడికి విపక్షం సిద్ధమైతోంది. ఇయ్యాల కూడా ఉందా అసెంబ్లీ. ఆర్థిక సంఘం చైర్మన్ గా రాజయ్య, మరో 3 సభ్యుల నియామకం అంటూ ఒక వార్త. బాపురే కేసీఆర్ ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలు. ఆయన్ను బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. బాపా ఈయన జనాన్ని అడుగుదాం. కేసీఆర్ ఏమని పిలుస్తారు? పాపి అని బాపు అంటారేమో కాకని.
కేసీఆర్ ఏమని పిలుస్తారయ్యా? కేసీఆర్ తెలంగాణ బాబు అంటున్నారు. బాబు సలగుండా. చలో కేసీఆర్ ఏమవుతాడా తెలంగాణకు జర చెప్పురా. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా ఫస్ట్ ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఖచ్చితంగా లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఇక తాగుబోతుల సంఘం అధ్యక్షుల వారికి శుభాకాంక్షల. అగో కేసీఆర్ తెలంగాణకు ఏమవుతాడని మనం అడిగితే కేసీఆర్ తెలంగాణ ద్రోహి అనుకునే వాళ్ళు పైన, కేసీఆర్ తెలంగాణ బాపు అనుకునే వాళ్ళు కింద. కోషెట్ అవుతారంట. కోషెట్ కోటర్ పాపారాయుడు. అయ్యో 98 కోర్సు గాడు బలుపు పక్కా 420 బాప్ నంబర్ తాగుబోతుల సంఘం అధ్యక్షుడట. దయచేసి ఫస్ట్ ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. 1100 1200 తెలంగాణ శని రండా అని తిడుతుంది చూడు బాతాల పోషెట్టి. కానీ నీకు సమగ్ర పేరు పెట్టిన కేసీఆర్ నువ్వు చేసిన పనికి నేను పసిగట్టిన ముందే నువ్వు ఇంత మోసకాని అని కరెక్ట్ పేరు పెట్టుకోవచ్చు. సూట్ అయింది అది పేరు. రైట్. ఒక 2000 మంది ఓటింగ్ లో పాల్గొనండి. 1700 1800 తెలంగాణ శని, తెలంగాణ ఫీవర్. 1900 2000. కేసీఆర్ తెలంగాణకి ఏమవుతాడంటే కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని 196% మంది చెప్తా ఉన్నారు. 196% మంది. అయినా కూడా నీకు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారు. నువ్వు బతకాలే. ఎందుకంటే తెలంగాణ సమాజానికి కేసీఆర్ ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలట. ఆయన్ను బాపుగా సంబోధిస్తూ జన్మది ఎవరికి బాపు ఎవరి కాదు ఈ తాగిపండి దునపోతులమ్మి పత్తాలాడినోడు బ్రోకర్లతోటి దుబాయ్కి మందిర్ పంపుతాను పాస్పోర్ట్ల బ్రోకరు ఈ బాప. ఈ బాప అంటే ఏమో నిజతుంటాదా? ఎవరికి బాపు ఏం కథ? జాతిపితగా నిలిపేందుకంటే జాతిపితనైనా జాతిపితగా జయశంకర్ సార్ పక్కకు పెట్టి జయశంకర్ సారు కాలి గోడితో నన్ను వస్తావా నువ్వు? ప్రజలు అలా పిలిచేలా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. మీ నాయన నిడిచిపెట్టి ఈయన నాయన అని పిలుస్తారు. ఇట్లా చేస్తుంది కాదు, మీ నాయన నిడిచిపెట్టి ఈయన నాయన అంటారా? ఇదెక్కడి కథ? 7 తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలట. వీల్ చైర్లు డ్రైవర్ల జీవిత బీమా పత్రాలు వీల్ చైర్లు ఇస్తారట. కేసీఆర్ కూడా తొంచిరి వీల్ చైర్లు తిరుగుతుంటే పాల్గొననున్న కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలు. వీళ్ళు పాల్గొనకపోతే ఏం చెప్తారు? మరి పాల్గొనకపోతే నీళ్ళు కొట్టరు. ఒక అబద్ధానికి ఇలా అంగిలాగేస్తే కేసీఆరే, అబద్ధానికి అంగిలాగేస్తే అబద్ధం వీల్ చైర్ మీద నడిస్తే అబద్ధం కట్టె మీద నడిస్తే అది కేసీఆర్. అమ్మ ఈ బాపేంద్ర ఆయన దొంగ ఏక్ నంబర్ చోరు. ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు 84,560 కోట్లు ఆమోదం తెలిపిన రక్షణ శాఖ. ఈ కాంగ్రెస్ ఖాతాల స్తంభన ఐటీ శాఖ ఆదేశాలు. 2018-19లో 210 కోట్ల పన్ను చెల్లించలేదని చర్య. ట్రిబ్యునల్లో అప్పీల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో 115 కోట్లు ఉంచాలి, ఆపై సొమ్మునే వాడాలని ట్రిబ్యునల్ ఆదేశం. విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా. కరెంటు బిల్లులు కట్టేందుకు డబ్బులు లేవు, ప్రజల విరాళాన్ని స్తంభింపజేశారు మాకెన్. ప్రజాస్వామ్యాన్ని కోర్టులే కాపాడాలని ఖర్గే. ఇంత అన్యాయమా? బీజేపీ ఖాతాలు ఎందుకో ఫ్రీజ్ చేయలేదు? మరి ఎన్నో అరకుర ఉన్నాయే. అన్ని ప్రీపెయిడ్ మీటర్లే. 19.79 కోట్ల కనెక్షన్ల బిగించాలని కేంద్రం నిర్ణయం. రీఛార్జ్ అయిపోయాక సందేశాలు ఇచ్చి డిస్కనెక్షన్. డిఆర్ఎస్ఎస్ కింద గైడ్ లైన్స్ అంటూ సేమ్ మొబైల్ లెక్కనే చేస్తున్నారు. ఇది కూడా ఐరాసాకు అన్నదాతలు డిమాండ్ల పరిష్కారంలో చొరవ చూపాలని విన్నప్పం. వీధి కుక్కల్ని వెంటాడి తుపాకీతో వేటాడి 18 శునకాలు మృతి, కొన్నింటి గాయాలు. అర్ధరాత్రి 4 దుశ్చర్య.
మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్లో ఘటనట. మరి కాల్చినోడు ఎవడో సీసీ కెమెరాలు బట్టి. అవుగా. ఎన్ఆర్ఐతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి, మోసాలను అరికట్టేందుకు సమగ్ర చట్టం ఉండాలి, కేంద్ర న్యాయశాఖకు లా కమిషన్ సిఫార్సులు, కట్టుదిట్టమైన నిబంధనలతో కూడిన నివేదిక సమర్పణట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. బాపట బాపు ఏకగ్రీవ ఆమోదం, కులగణన తీర్మానానికి శాసనసభ ఆమోదం. ఓకే. బీసీల సామాజిక ఆర్థిక విద్యా అవకాశాల కోసమే సర్వే, పాలితులుగా ఉన్న వారిని పాలకులను చేయడమే లక్ష్యం, 1% ఉన్న వాళ్లకు బాధ ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలకు భవిష్యత్తులో సప్లాన్ తెస్తాం, డిప్యూటీ సీఎం భట్టి. అభ్యంతరాలు చెబుతూనే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. తీర్మానంపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కులగణన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన సామాజిక ఆర్థిక ఇంటింటి సర్వేను శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. బలహీన వర్గాలకు భవిష్యత్తులో సప్లాన్ తీసుకొస్తామని భట్టి అంటే అభ్యంతరాలు చెబుతూనే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇక్కడ కులగణన కోసం కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రులకు, తెలంగాణ ప్రభుత్వానికి బీసీలంతా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నారు. ఇది ఎప్పుడో చేయాల్సిన కథ. ఈ బీసీ కులగణన కాకుండా అడ్డుకున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి అంశం. మేడారం జాతరకు కేంద్రం నిధులు 3 కోట్లు ప్రకటించిన సెంట్రల్. అబ్బా, నిన్న అంటే ₹1 లేదంటే మేడారం జాతర కేంద్రం నిధులు ఇచ్చింది, 3 కోట్లు ప్రకటించిన సెంట్రల్. ఆల్రెడీ 75 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 21 నుంచి 24 వరకు మహాజాతర ప్రారంభం కాబోతోంది. ఖాళీ అయ్యేనా? ఎందుకు కాదు? బీఆర్ఎస్ నుంచి పెరుగుతున్న వలస పెట్టి పార్టీ వీడుతున్న నేతలు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఎంపీ వెంకటేష్ ఫసీయుద్దీన్, తాజాగా అస్తంగూటికి మాజీ మంత్రి పట్నం దంపతులు, వారి బాటలోనే జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు కపుల్స్. కాంగ్రెస్ లో చేరిన తిగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అల్లు అర్జున్ మామ. త్వరలో భారీగా చేరికలుంటాయన్న కాంగ్రెస్ నేతలు. 20 మంది మేయర్, కార్పొరేట్లు, కొంతమంది ఎమ్మెల్యేలు టచ్ లోకి. కల్వకుంట్ల ఎమ్మెల్యేలు తప్ప ఎవరు ఉండరని చెప్పి వాళ్ళు బయట ఎవడు ఉన్నట్టు అంత ఇక్కడనే జైనింగ్ అంతా. అయ్యో చందనే రైట్గా పోలీసుల తీరు మారాలి. పోలీసులు ఉన్నదే ప్రజల కోసం. పోలీస్ స్టేషన్ కు ఎవరు సరదాగా రారు. తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరు కోర్టుకు రావద్దంటూ పోలీసులకు సూచన. పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజల పట్ల పోలీసుల తీరు మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. పోలీసులు ఉన్నది ప్రజల కోసం, వారిని భయాందోళనకు గురి చేయడానికి కాదన్నది. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసిన కరీంనగర్ 2వ పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశంతో ఎస్హెచ్ఓ ఓదెల వెంకటేష్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ వాదనలు వినిపిస్తూ 14న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థించినందుకు వారి తరఫున ఏఏజీ క్షమాపణలు కోరారు. దీంతో ఎస్హెచ్ఓను వదిలిపెట్టలేమని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై వివరణ ఇచ్చుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున పిటిషన్ పై అభ్యర్థులను మూసివేస్తున్నామని ఎస్హెచ్ఓ వివరణ నిమిత్తం చేసినట్ట. పోలీసు వాళ్ళు డైరెక్ట్ పోయి పేదోడు పోయి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేయకపోతే కోర్టుకు పోతే కోర్టు తిట్టింది నమోదు చేయమని చెప్పి. మరి గాని దాకా తెచ్చుకో, మళ్ళీ ఇడి దాకా రానియకురా అంటుంది కోర్టు. కేసీఆర్ వల్లే గిరిజన మ్యూజియం ఆలస్యం. గిరిజన వర్సిటీకి 900 కోట్లు కేటాయించాం. మేడారం జాతర 3 కోట్లు కేంద్రం ఇస్తోంది. గిరిజనుల భూములకు హక్కులు కల్పిస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గిరిజన మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన పాల్గొన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు సీజ్ పునరుద్ధరణ, గంటపాటు ఫ్రీజ్ చేసిన ఐటీ శాఖపై అజయ్ మాకేన్ ఆగ్రహం. అప్పీల్కు వెళ్లడంతో ఖాతాలు రీస్టోర్ అయినాయట. ఇక చూసుకో, గట్లుంటది బీజేపీ పని. ఇక ఇవాళ జిఎస్ఎల్వి F-14 ప్రయోగం నిన్నటి నుంచి కౌంటౌన్ ప్రారంభం. నేటి సాయంత్రం 5:35 రాకెట్ లాంచ్ కాబోతా ఉంది. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. 5 ఎంపీలు కూడా సంప్రదిస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ. బీజేపీ 17 ఎంపీ సీట్లను గెలుస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్. ఇంకా నేటి మాట, తెలంగాణలో కులగణనకు తొలి అడుగు పడింది. బీసీ కులాల కళ సాకారం కానుంది. ఇన్నాళ్ళు పెత్తందారి పద్ధతిని పాటించిన కుల పాలకులు బీసీలను వెనుకకు నెట్టేశారు. ఆధిపత్య పార్టీలు బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయకుండా
కేవలం ప్రభుత్వ పథకాలకు మాత్రమే పరిమితం చేశాయి. గతంలో సారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే సారు కుటుంబానికే ఎన్నికల్లో పనిచేసింది. కులాల ప్రాతిపదికన స్కీమ్లను ఏర్పాటు చేసి ఓట్ల కోసం అధికారం కోసమే ఆరాటపడ్డాడు. ఏ కులానికి సరైన న్యాయం చేయలేదు, రాజకీయ అవకాశాలు కల్పించలేదు. ఇప్పుడున్న హస్తం పార్టీ ఎన్నికల స్వలాభం కోసం కాకుండా సాధ్యమైనంత తొందరగా కులగణన చేసి బీసీల లెక్క తేల్చి వాళ్లకు రావాల్సిన రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుందామని చెప్పి పెద్దపల్లి రాజన్న. రాష్ట్రంలో 25 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు. కారు ఖాళీ అయిన బీజేపీతో పొత్తు ఉండదు. ఒకవేళ అలయన్స్ ఉన్నా మల్కాజ్గిరి టికెట్ తన కొడుకే, మేడ్చేల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. అయిపోయానా? ఉన్నా టికెట్ అలాగే నా కొడుకే అంటుండు. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే టచ్. పేటీఎం కు మరో షాక్, ఫాస్టాగ్ జాబితా నుంచి తొలగింపు. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఎన్హెచ్ఏ నిర్ణయం తీసుకుంది. కవిత పిటిషన్ పై విచారణ 28కి వాయిదా. ఢిల్లీ మద్యం కేసులో కవితకు సమానులు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కవిత విచారణ మరోసారి వాయిదా వేసిన కోర్టు. ఒక్కసారి నిరూపించుకోరాదమ్మా కడిగిన ముత్యమని. ఒక్కసారన్నా కోర్టు పోవాలి, ఆపుకోవాలి. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా రాజయ్య, సభ్యులుగా సుధీర్ రెడ్డి, ఎం రమేష్, నెహ్రూ నాయక్, మాలోత్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అచ్చా, ఇక కేసీఆర్ వల్లే గిరిజన మ్యూజియం ఆలస్యం అయిందంటూ కేసీఆర్ తోని ఏది తొందరగా గాలి, అవినీతి ఒక్కటే వేగంగా అయింది. ఏకగ్రీవ అశ్విన్ 500 వికెట్లు తీసిండ. కోమటిరెడ్డి వర్సెస్ హరీష్. గుజరాత్ హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు. ప్రధాని మోడీ విద్యార్హతపై కేజ్రీ చేసిన వ్యాఖ్యలపై కేసు. పరువు నష్టం కేసులో ఆపరేతల పిటిషన్లు కొట్టివేత. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. వనాల పేరిట వెంచర్లు మాయా. గంధపు చెట్ల పేరుతో బురిడి కొట్టేసిన నిర్వాహకులు హద్దులు లేకుండా భూదందాలకు పాల్పడుతున్న వైనం. ప్రజలను మోసం చేస్తున్న ఫార్మ్ ల్యాండ్ యజమానులు బోర్డులు తిప్పేస్తున్న ప్రముఖ రియల్ సంస్థలు. వెంచర్ల మాయల గారడీకీలకు మోసపోతున్న సామాన్యులు అంటూ ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్టు తహసీల్దార్ చెప్పిన పట్టింపు లేదు. కలెక్టర్ ఫిర్యాదు చేసిన గ్రామస్తుడు. మన్నమరి మండలంలోని సారంగపల్లికాడనట. ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో కార్మికుల ధర్నా. ఇక రైల్వే లైన్ కోసం విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి ఆదిలాబాద్ టు ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే లైన్ కోసం. ఇక పండించిన పంటలకు మద్దతు ధర చెల్లించాలి. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ హనుమంతు కేసుల పురోగతిపై డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ ఖాళీ, పత్తాలేని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు. కాంగ్రెస్ లో చేరుతున్న కారు పార్టీ నాయకులు. జిల్లాలో బలహీన పడుతున్న గులాబీ దండు. కామారెడ్డిలో మొత్తం ఖాళీ అవుతుంది బీఆర్ఎస్. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బీఆర్ఎస్ అన్యాయం చేసింది. కేసీఆర్ మంత్రులు పట్టించుకోలేదు. అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అంటూ. మదన్ మోహన్ మంచి వాక్చాతుర్యం ఉన్న మనిషి, మంచిగా అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. కార్మికుల కాళ్ళు కడడం కాదు, కడుపు నింపే చట్టాలు తేవాలి. కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్. ఇవాళ 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జిబిషన్ ప్రదర్శన. రైతులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఈడీఎం కార్తిక్ సూచన. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూస్తే నల్ల బ్యాడ్జీలతో కాంట్రాక్ట్ కార్మికుల నిరసన. పోరాటం ఉధృతం చేస్తామన్న ఐఎఫ్టియు కార్మిక సంఘం. పక్కా ఇల్లు కట్టిస్తామంటూ ఘరానా మోసం. కొత్త తరహా మోసానికి తెరలేపిన ఓ స్వచ్ఛంద సంస్థ. గ్రామస్తులను మోసం చేసిన సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గ్రామ పంచాయతీ వేదికగా సంస్థకు చెల్లింపులు. సహకరించిన బీఆర్ఎస్ నాయకులట. చూడు, 3.5 లక్షలు చెల్లిస్తే కొత్త పక్కా ఇల్లు నిర్మించిస్తామని సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ మోసాలకు పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చి ఈ గతంలోనే దొరికిర్రా నాయన, మళ్ళా మోసపోయారు. కొప్పుల శంకర్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలి. కాంగ్రెస్ కు ఆ పార్టీ లీగల్ సెల్ నాయకులు విన్నపి అంట. రైట్గా మంత్రి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. 9 మంది కౌన్సిలర్లతో అవిశ్వాసం నెగ్గినట్టు ప్రకటించిన ఆర్డీఓ. మా శ్రమను గుర్తించండి, వేతనాలు పెంచండి. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన సిబ్బంది డిమాండ్. రైతులపై లాఠీ చార్జ్ ఖండిస్తున్నాం. గోదావరిలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే పగడ్బందీగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలి. 100% పోలింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారులతో కలెక్టర్ వల్లూరి క్రాంతి. పౌతి మార్పు ఏకపక్షం. హత్నూరా తహసీల్దార్ ఇష్టానుసారం న్యాయం చేయాలని వేడుకున్న కనికరించిన అధికారులు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించిన బాధిత మహిళ. పౌతి చేయమంటే చేస్తలేరట. ఒకే ఇంట్లో 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వదిన మరిది హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు. సంగారెడ్డి జిల్లా కలైరు మండలం మర్కంపేట గ్రామానికి చెందిన వాళ్ళు. ఇక పరిశ్రమలపై అధికారులు కొరడా. నిబంధనలు పాటించని 3 పరిశ్రమల మూసివేత. ఆదేశాలు జారీ చేసిన ఐఐసి జోనల్ మేనేజర్. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతు పనులు, సమస్యల పరిష్కారంలో కృషి చేస్తామని హామీ. ఆందోళన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే అసెంబ్లీలో గలం విప్పిన షాద్నగర్ ఎమ్మెల్యే. చేతగాని
గత పాలకుల మాటలు హామీలకే పరిమితం. సాగునీటికి తీవ్ర ఇబ్బంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమగ్ర పరిశీలన జరిపించండి. కేసీఆర్ ప్రభుత్వం విద్యను పూర్తిగా నాశనం చేసింది. ప్రజా సమస్యలపై గలం విప్పిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఇక మేయర్ను గద్దె దింపడమే లక్ష్యం. మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ అవినీతికి పాల్పడ్డారు. అవిశ్వాసంలో వెనక్కి తగ్గితే కోర్టు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అవినీతికి పాల్పడకపోతే మేయర్ కోర్టు మెట్లను ఎందుకు ఎక్కారు? కోర్టు స్టే తెచ్చుకున్నా వెనక్కి తగ్గేది లేదు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేటర్ల అల్టిమేటం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మేయర్ను గద్దె దింపడమే అక్కడ లక్ష్యంగా కార్పొరేటర్లు అందరూ ఒకటైరు. మున్సిపల్ చైర్మన్ పై వీగిన అవిశ్వాసం. బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. అవిశ్వాసం ఓటింగ్కి ఒక్కరు హాజరు కాని వైనం. కోరలు లేక వీగిన అవిశ్వాసం. తీర్మానం వీగిపోతున్నట్లు ప్రకటించిన ఆర్డీఓ. గట్టిగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఎం శివకుమార్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ కూటికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా మీర్పేట్ కార్పొరేటర్ జిల్లాల అర్నా ప్రభాకర్ రెడ్డి, ప్రమీలా యాదగిరి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చార్జ గారు లక్ష్మారెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరినట్టు ఇక హైదరాబాద్ వార్తలు చూద్దాం. బౌన్సర్లతో హంగామా. మహేశ్వరంలో సొంత అన్న వదినలపై దాడికి దిగిన నేత. భూమిలో నుంచి బయటకు రాకుంటే చంపేస్తానని బెదిరింపు. మహేశ్వరం మండలం కాంగ్రెస్ అధ్యక్షుడి దౌర్జన్యం. న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు. బౌన్సర్లతో హంగామా చేస్తారట. సరికొత్త అనుభూతితో సెలూన్ సర్వీస్. సత్తాపూర్లో ఎస్ఎన్సియు సెలూన్ ప్రారంభించిన ఎంపీ రంజిత్ రెడ్డి అంటూ ఒక వార్త. ఈసారి చెవెళ్ల లోక్సభ చాలా హాట్ గా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు రంజిత్ రెడ్డి గాని అటు మన విషాన్న గాని ఇద్దరు ఉంటది హోరాహోరీ సమఉజ్జలాలు. అలేఖ్య టవర్స్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. గట్టిగా భాషా పండితుల గీతం సిడి ఆవిష్కరణ ఇచ్చారు. రేవంత్ అన్న మీరైనా మా ఫలితాలు ప్రకటించండి. సీఎం కు పోలీస్ శాఖ, పీటీఓ, అగ్నిమాపక శాఖ, డ్రైవర్ అభ్యర్థులు వినతి పత్రాన్ని చెప్తా ఉన్నారు బ్యానర్ రూపంలో. కార్మికుల శ్రమలు దోచుకుంటున్న మోడీ ప్రభుత్వం. కార్మిక సమస్యలు పరిష్కరించాలి. బీజేపీ హటావో దేశ్ కి బచావో. కార్మిక సంఘాల సమ్మె విజయవంతం. రైట్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మరో వార్త చూస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై మానసిక వేధింపులు. డిఓపి, డిడిఓపిల నుంచి ప్రాణహాని. కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళా పీపీ అట. ఇక కస్తూర్బాలో బాలికలతో వెట్టి చాకిరి చేయిస్తా ఉన్నారట. ఎక్కడ ఇది వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి డిమాండ్ చేసిందట. శరార్థి రిపోర్టర్ పై కక్ష సాధింపా లేక దాడుల. బండారం బయట పెట్టిన రిపోర్టర్కు నోటీసులు. అర్థం పర్థం లేని కారణాలతో నోటీసులు ఇచ్చినట్టు నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ అధికారుల భాగవతం బట్టబయలు చేస్తూ సెక్రటరీ సేవలకు జేపీ నగర్ లో దావతులన్న శనార్థి తెలంగాణ కథనానికి పట్టణంలో భారీ స్పందన రావడం. అచ్చా ఏమైతుంది నోటీసులు ఇస్తే రిప్లై ఇది అంతే. విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలి. ప్రైవేటుకు ధీటుగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలి. జోగులాంబ గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్త చూసుకుంటే ఆరోగ్య శాఖలో అవినీతి తిమింగలం. 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ హెచ్ఎండిఏ ఏం పేరు? శివబాలకృష్ణ కోట్లల్లా పాపం ఈయనది ఎంతనా? 3 లక్షలు. ప్రకృతి చేపల పేరుతో కృత్రిమ చేపల దందా. బయట నుంచి చేపలు తెస్తున్న వ్యాపారులు ఎక్కడ చూసినా చేపల దుకాణాలే. కంపు కొడుతున్న సాగర్ ప్రధాన రహదారి. పర్యాటకులు ప్రజల ప్రాణాలతో చిలగడం పట్టించుకొని ఫారెస్ట్ పర్యాటక శాఖ అధికారులు ఏం చేస్తారు మరి? చేపలు తినేటోళ్ళు పెరిగిన తర్వాత కేసీఆర్ తో సహా నాటి కేబినెట్ మొత్తం అరెస్ట్ చేయాలి. తెలంగాణ జనసమితి నేత కొల్లు కృష్ణారెడ్డి డిమాండ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ నేడే. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు. వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు అభిప్రాయ సేకరణ ఆపాలంటూ అన్ని శాఖలకు ఫిర్యాదు. ఆదరణకు నోచుకొని అంగన్వాడీలు అద్దె భవనాల్లో అరవకొర వసతులే శరణ్యం. కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం హుజూర్ నగర్ ప్రాజెక్టు కింద ఉన్న కోదాడ, మునగాల, నడిగూడెం, అనంతగిరి 4 మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలలో ఉన్నాయట. ఇక విజయవంతమైన గ్రామీణ భారత్ బంద్. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై బంద్కు పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే చేర్యాల మున్సిపాలిటీ కమిషనర్ గా తన్నీరు రమేష్. చేర్యాలకి ఇక ప్రసూతి హాస్పిటల్లో శ్రీనివాసుడు లీలలు. అవుట్ సోర్సింగ్ వేతనాల చెల్లింపులో చేతివాటం. డాక్టర్లు రాకున్నా పర్సంటేజ్ ఇస్తే చాలు రికార్డులో హాజరు. సీనియర్ అసిస్టెంట్ తో ఉద్యోగులకు తప్పని తిప్పలట. వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి. కామ్రేడ్ అశోక్ గోపిలను వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పి సిపిఐఎంఎల్ డిమాండ్ చేస్తా ఉంది. ప్లాస్టిక్ ఫ్రీ మేడారం జాతరగా నిర్వహించాలి. పర్యావరణవేత్త ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాగూర్. మానవత్వం చాటుకున్న నరసింహులపేట ఎస్ఐ సతీష్. ఆపదలో ఉన్న తల్లి బిడ్డలను ఆదుకున్న ఎస్ఐ అట. సమ్మక్క సారక జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. పాఠశాల ముందు తొలగించిన డంపింగ్ యార్డు. హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే నాడు నష్టం కలిగించిన వారికి నేడు ఫలితం దక్కేనా? భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేనా?
గెలవక ముందు ఇచ్చిన హామీలను నేడు నెరవేరుస్తారా? గత ప్రభుత్వ పోకడ నచ్చకే ఓడించామంటున్న బాధితులు. అసరాపేటలో కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓబీ కంపెనీలు వెనక డోర్ బిగించి అధిక లోడు వేయడం వల్ల పల్టీ కొడుతున్న వాల్వో టిప్పర్లట. బియ్యం ధాన్యం నిల్వలు సక్రమంగా ఉన్నట్టేనా? గత ప్రభుత్వంలో అక్రమాలు తెగబడ్డ మిల్లర్లు, ఈసారి మిల్లర్ల మీద చర్యలున్నాయి. ఏజెంట్లతో కుమ్మక్కైన బ్యాంక్ ఇచ్చింది 10 దోచింది 90. అమ్మా, వందల్లో బాధితులు, కోట్ల రూపాయల దోపిడీ. ఏపీజీబీ బ్యాంక్ సుబ్లెడ్ శాఖపై చర్యలు తీసుకోవాలన్నట. ఏజెంట్లతో కుమ్మక్కయ్యారట బ్యాంకులు. వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిపక్షాల ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ నిర్వహించారు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు. అయితే ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్, ఐటీ అధికారుల నిర్ణయం. ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్లో పార్టీ కోశాధికారి అప్పీల్. గంటల వ్యవధిలోనే తిరిగి పునరుద్ధరణ. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన. రైతులపై రబ్బరు పెల్లెట్ల వర్షం, ఇక టియర్ గ్యాస్ షెల్స్ సైతం. చలో ఢిల్లీ నిరసనలో కళ్ళు కోల్పోయిన 13 మంది అన్నదాతలు, కాళ్ళు కోల్పోయిన వారు 50 మంది, చెవిటి వాళ్ళుగా మరో 50 మంది. రైతులతో కేంద్రం మూడో రౌండ్ చర్చలు సానుకూలమంట. రేపు సాయంత్రం మరోసారి చేయబోతుందట. కులగణన ఎలా, ఏ ఫార్మాట్ లో సర్వే చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎన్ని దశల్లో చేపట్టాలి, ఇంకా ఖరారు కాని విధి విధానాలు, వీటితో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది సస్పెన్స్. గతంలో బీహార్, కర్ణాటకలో నిర్వహణ, తెలంగాణలో సర్వేకు సర్కార్ నిర్ణయం. ప్రభుత్వ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం. ఆర్థిక, సామాజిక, విద్యా వివరాలు సేకరణ. పేదల అభ్యున్నతికేనంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. రైట్, విధి విధానాలు వచ్చిన తర్వాత చెప్పొచ్చు. బీసీలను పాలకులుగా తీర్చడమే లక్ష్యం. బలహీన వర్గాలను బలోపేతం చేసేందుకే సర్వే. లీగల్ సమస్యలు వస్తాయనుకుంటే ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వచ్చు ముఖ్యమంత్రి రేవంత్. ఇక గృహజ్యోతికి ఆధార్ మస్ట్, లేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. పథకాల్లో పారదర్శకత కోసం విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ అంటూ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నారు కదా. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు వివరాలు అందజేయండి. కేసీఆర్ కు రేవంత్ బర్త్డే గిఫ్ట్. నేడు సభలో ఇరిగేషన్ పై వైట్ పేపర్ చర్చ. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఆ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే వేలెత్తి చూపాలని ప్లాన్. అసెంబ్లీకా బర్త్డే ఈవెంట్ కా కన్ఫ్యూజన్ లో గులాబీ ఎమ్మెల్యేలు. ఇలా బాతాల పోసెట్టిని ఊచకోత కోసినంత పని అయితే చూడరు అసెంబ్లీలో. దవ్వడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాతో టచ్ లోకి. హరీష్ రావు వస్తే చేర్చుకుంటాం, మేము అధికారంలోకి ఉంటే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లేవాళ్ళు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందం. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో గెలుస్తాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. మీ కేసును విడిగానే విచారిస్తాం. ఇంటి వద్దే మహిళను విచారించాలన్న కవిత పిటిషన్ పై స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఇక నళిని చిదంబరం పిటిషన్ నుంచి డిటాచ్. అభిషేక్ బెనర్జీ కేసుతోనూ లింకు ఉండదు. 29 తదుపరి విచారణ. ఇక ఈ సర్వే సర్వరోగ నివారణి. కులగణనతో పాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తాం. ప్రజల ఆర్థిక స్థితిగతుల వివరాలను సేకరిస్తాం. దేశంలో మార్పులకు ఇది పునాది అని చెప్పేసి బట్టి విక్రమార్క. తీర్మానానికి సంపూర్ణ మద్దతు. ఇయ్యకపోతే సస్తారు కదా, అందుకు ఇచ్చారు. ఇక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య, సభ్యులుగా సంఖ్యపల్లి, మల్కుడ్ మాలోత్ నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం. వక్ఫ్ బోర్డు కమిటీ చైర్మన్ గా అజ్మతుల్లా హుస్సేన్, కాళేశ్వరం ఈఎన్సీగా సుధాకర్ రెడ్డి నియామకం. మీ కేసును విడిగానే విచారిస్తాం. ఇంటి వద్దే మహిళను విచారించాలన్న కవిత పిటిషన్ పై స్పష్టం చేసిన సుప్రీం. నళిని చిదంబరం పిటిషన్ నుంచి డిటాచ్. అభిషేక్ బెనర్జీ కేసుతోనూ లింకు ఉండదు. 29 తదుపరి విచారణ చేస్తారట. ఇక విశ్వాస తీర్మానానికి కేజ్రీవాల్ రెడీ. నేడు ఢిల్లీ అసెంబ్లీలో చర్చ. ఇక 6వ ఈడీ సమన్లు నేపథ్యంలో నన్ను త్వరలోనే అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఢిల్లీ సీఎం చేస్తాడు. నరేంద్ర మోడీకి వచ్చింది కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాతో టచ్ లో ఉన్నారు. హరీష్ రావు వస్తే చేర్చుకుంటాం, మేము అధికారంలోకి వచ్చి. హరీష్ రావు రాకపోయినా అలానే ఉన్నట్టు అనుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని చెప్పి సంజయ్ అంటా ఉంటే, రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో గెలుస్తాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏదేమైనా ఈ సంఖ్య ఎప్పుడు గొప్ప ఉంచడా, 17 గెలుస్తామని అది ధైర్యం. లోక్సభ గెలుపుపై స్ట్రాటజీ. ఎక్కువ సీట్లు గెలిచేందుకు ఏం చేయాలి, సీఎంకు వివరించిన సునీల్ కనుగోలు. ఇద్దరి మధ్య గంటపాటు చర్చలు జరిగినాయి అంటూ ఒక వార్త. అయితే సునీల్ కనుగోలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం ఒక రాష్ట్రంలోనే తెలంగాణలో గెలిచింది, మిగతా రాష్ట్రంలో విఫలమైంది అనేటువంటి నేపథ్యంలో ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ క్లియర్ గా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలు తెర మీదకి తెస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనేది. మరి అది ఎంతవరకు తీసుకుంటారో ఆయనకు తెలియదు. అయితే సునీల్ మాత్రం గడిచిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కొద్దిగా విఫలమైన మాట వాస్తవం. ఇక కొల్లాపూర్ మామిడికి జిఐ ట్యాగ్. బాలానగర్ సీతాఫలానికి నిజామాబాద్ పసుపునకు. రాష్ట్రంలోని మరికొన్నింటికి సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు. ఇష్టం వచ్చినట్టు సభను వాయిదా వేస్తారా, ప్రధాన ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ఎజెండా ప్రకారం ఇరిగేషన్ పై చర్చ జరగాలి. ఆకస్మిక మార్పులు సాంప్రదాయం కాదు. అసెంబ్లీలో హరీష్ రావు.
ఆర్థిక మంత్రిగా ఇంకా హరీష్ రావేనా? ఇంటర్ ప్రాక్టికల్లో ఆయన పేరుతో ప్రశ్న. బోర్డు అధికారుల బిగ్ మిస్టేక్ అట. కాంగ్రెస్ లో చేరికల జోష్. దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిన పట్నం సునీతారెడ్డి. అంతే, మహేందర్ రెడ్డి దంపతులు కాదు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ సైతం. బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా త్వరలో తాటికొండ రాజయ్య జవహర్ నగర్ మేయర్. అదే దారిలో మరికొందరు కీలక నేతలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే తాటికొండ రాజయ్యకి ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఆయన రాకను చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి అది ఎక్కడి దారి తీస్తో చూడాలి. ఇది దిశా పత్రికలో ఉంటే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్. ఒక కవిత రాసింది. ఏ కవిత? కవిత రాసిన. తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం. అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేతలు బాధితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేయాలన్నదే మా ఆలోచన అనేది నిన్న పెట్టినటువంటి తీర్మానం సారాంశం. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తాం. ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎం రమేష్, సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్, మాలోత్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్. జిఎస్ఎల్వి F-14 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురు. నేడు సాయంత్రం 5:35 నింగిలోకి వెళ్లనున్న రాకెట్. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు. బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరడం అబద్ధం. రాజకీయం కోసం కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీలో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. దేవుణ్ణి రాముణ్ణి నమ్మే వాళ్ళు బీజేపీ కోటేస్తారు. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. అయితే విషయం ఏంటంటే దేవుణ్ణి రాముణ్ణి నమ్మే వాళ్ళు మాకు కోటేస్తారని నమ్మని వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే ఉంది తెలంగాణ మన భారతదేశంలో. అమెరికాలో కొంత, జపాన్లోనైతే కేవలం 3% మంది దేవుణ్ణి నమ్ముతారు. హస్తం గూటికి గులాబీ ముఖ్య నేతలు. కాంగ్రెస్ లో చేరిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు. మల్కాజ్గిరి సీటు ఆశిస్తూ కాంగ్రెస్ లో చేరిన సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మునుగోడు చలమల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిక. బాట పెట్టారు. భారీ నిఘాతో బందోబస్తు. గిరిజన పండుగ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి. 14,000 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. 500 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా వ్యవస్థ నిర్మాణం. ట్రాఫిక్ సజావుగా ఉండేలా ప్రత్యేక ట్రాఫిక్ వింగ్ సిద్ధం చేసిందట. గట్టిగా గంట మరో ఘరానా మోసం. ట్రాక్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిందట. మధ్యవర్తులుగా బాలకృష్ణ, సాయిరెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని పైసలు వసూలు. 15 లక్షలకు ఒప్పందం. ఫస్ట్ ఫేజ్ ఇన్స్టాల్మెంట్ గా ₹5 లక్షలు. పైసలు ముట్టిన ఉద్యోగులు పర్మనెంట్ గాని అయినమాట. ఇక నాణాలపై రామ్లల్లా అయోధ్య ఆలయ చిహ్నాలు. అయోధ్య రాముడి పేరిట నాణేలు విడుదల చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నగరంలో కొత్త జాతి కుక్కలు, వీధి కుక్కల దాడి వల్ల చిన్నారులు చనిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో స్పందించిన అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ వీధి కుక్కలు రాకుంటే ఇంకేదైనా కుక్కను పెట్టండి. మస్తు కుక్కలు ఉన్నాయి. కావలి కుక్కలను పెడితే కథమైతే కానీ కావలి కుక్కనే ఇంటిని దూసే అదో పరిచారం. కులగణనకు ఓకే. తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. మార్పునకు ఇది పునాది. బట్టి విక్రమార్క. ఇదో అపురూప ఘట్టం. పొన్నం చట్టం చేస్తేనే ప్రయోజనం అని చెప్పి భరాసా. బలహీన వర్గాల బలోపేతమే లక్ష్యం. వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తాం. కులగణన తీర్మానంపై సీఎం రేవంత్. కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ మాజీ మేయర్ బొంతు దంపతులు కూడా. నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం నేటికి వాయిదా. అసెంబ్లీలో అధికార విపక్షాల వాగ్వాదం. ఇక సర్కార్ భూమి సమర్పయామి. కోట్ల విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులు. ఎన్నికలకు ముందు భారీగా జరిగినట్టు ఆరోపణలు. అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ. పలు సర్వే నెంబర్ల స్తంభనం నిర్ణయం తీసుకున్నట. అవధికి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దికి కేసీఆర్ ఈ భూములు ఇగో సర్కార్ భూమి సమర్పయం చేసి పెట్టినట్టు. ఇవాళ సార్దే జన్మదినం. నీకు ఎట్లా పెయిగి పడుతుందో ఆ కేకు. ఓ కేకు తీసుకొచ్చి రుద్దాలి నీకు. ఇట్లా నమస్తే తెలంగాణ ఇట్లా రుద్దాలి. కూల్ కేక్. ఉచిత కరెంటుకు ఆధార్ తప్పనిసరి. తొలుత ధృవీకరణ పూర్తి చేయాలి. విద్యుత్ సిబ్బంది ద్వారానే ప్రక్రియ. ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టింగ్ మళ్ళీ బదిలీ. 6 రోజుల వ్యవధిలో మారిన పలువురు స్థానాలు. గందరగోళంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు గ్రేడ్ డిప్యూటీ స్పెషల్ గ్రేడ్. రైట్. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల స్తంభన. 210 కోట్ల బకాయిల వసూలుకు ఆదాయ పన్ను శాఖ చర్య. అప్లెట్ ట్రిబ్యునల్ ఆశ్రయించిన తర్వాత ఉపశమనం. ఇక ఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు కొత్త చట్టం తీసుకొస్తూ పాస్పోర్టులో వివాహ రిజిస్ట్రేషన్ వివరాన్ని జత చేయాలి. కేంద్రానికి లా కమిషన్ సిఫార్సు. మోసాలకు కళ్లెం వేసేందుకేనట. ఇక అన్ని అనుమతులు ఆన్లైన్లోనే. టెండర్ల ద్వారానే కొనుగోలు. పంచాయతీల ప్రత్యేక అధికారుల ప్రభుత్వం మార్గదర్శకాలు. భారత్ బంద్ ప్రశాంతం. కేంద్రంతో కొలిక్కిరాని రైతుల చర్చలు. శంభు వద్ద అన్నదాతలపై బాష్పవాయు గోళాల ప్రయోగం. 70 మందికి గాయాలైనవి. బాపు దేయలే పోటు
వేసిరుగా లేకుంటుంటుంది రాదు ఇది మామూలు తలకాయ కాదయ్యో మందిర్ ముంచే తలకాయ. ఇవాళ 70వ జన్మదిన శుభాకాంక్షలట. తెలంగాణే ధ్యాస తెలంగాణనే శ్వాస నటినకు. ఇంకా చూసుకో ఇక. మరి బారాస ఎందుకు పెట్టినావు? మరి తెలంగాణ అనే పదం తీసేసి నీ పార్టీలో భారత్ అని ఎందుకు పెట్టినావు? భారతే ధ్యాస భారతే శ్వాస అంటుండే పుట్టుకున్నాడు గెలిస్తే మళ్ళా. ఓ నాయన మీ అంత యాక్టర్స్ మీరు సురభి నాట్య మండలి కూడా పనికిరాదు మీ మీద. షోర్ ఏమంటారు చూడరు రాదు. కేసీఆర్ నిన్ను అడిగినాగా జనాన్ని, కేసీఆర్ తెలంగాణకి ఏమవుతాడంటే తెలంగాణ కేసీఆర్ ద్రోహి అవుతాడని చెప్పి 94% మంది అంటారు. 100కి 94. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ చేయండి. ఒక నిమిషం కేటాయించండి. దయచేసి లైక్ బటన్ ని క్లిక్ చేయండి రోజు కూడా. తెలంగాణ జీవధార కాళేశ్వరం ఓన్లీ దారనే, వరద కాదు అది, ఓన్లీ దార జీవధార. ఏడి కాడ పగుళ్ళు వచ్చి దారాలు గారుతుంటే జీవధార అంటే పిల్లగాడు పోసే దార. 63% పెరిగిన నీటి నిల్వ శివరి మాడికి చేరిన తడాట. తడి ఇప్పుడు తెలంగాణ ప్రజల రైగ చూడరు. ఇక కాళేశ్వరం నీళ్ల కోసం రైతులు కూర్చున్నట, శివరి మడికి చేరినాయట. శివరి మడికి చేరిన తర్వాత మళ్ళీ ఎందుకు కూర్చున్నారు? ఇది తప్ప ఇది తప్ప మరి ఇది తప్ప రేవంత్ తీరు మార్చుకో. కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? గద్దెనెక్కిన తర్వాత హామీలు వదిలేస్తారని చెప్పి ఆటో బంధు అట. రేపటి ఆదివారం మనం బతుకమ్మ కేసీఆర్ స్థపతి సందర్భంగా నేటి సంచికతో పాటు వారు నాయన వారి చరిత్ర చదివితే పొరగాలు జరిపోతారు మంచిగా. పేటింగ్ అయ్యో 80,000 ఒక పుస్తకం, 70,000 పుస్తకం ఎందుకు చదివినో తెలియదు నాకు. నోరా మోరా ఎంఎస్సి పొలిటికల్ సైన్స్. పేటిఎంకు ఫాస్టాగ్ 22,000 నిఫ్టీ, 25,000 తగ్గిన ఓలా స్కూటర్లట. కేసీఆర్ పరపతి తగ్గినట్టు